రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఏటా 1500 మంది పేదలకు కళ్లజోళ్లు ఉచితంగా అందిస్తున్నట్లు ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు కళ్లజోళ్లు, పాత బట్టలు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యుడు వేదుల మధు ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు కళ్లజోళ్లు, పాత బట్టలు పంపిణీ చేశారు. సందర్భంగా ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఏటా ట్రస్ట్ ద్వారా 1500 మందికి కళ్లజోళ్లు ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సెక్రటరీ కళ్యాణి, శ్రీను, జరీనా తదితరులు పాల్గొన్నారు. వేదుల మధు గారు కూడా రావడం జరిగింది. మరి మేము ఈ 7 ఏళ్ల నుంచి చేస్తున్న సేవా కార్యక్రమాల్లో అత్యుత్తమైనది ఈ కళ్ళజోళ్ళ డిస్ట్రిబ్యూషన్. 600 నుంచి 700 రూపాయల విలువ కళ్ళద్దాలు కొనుక్కునే పేదవాళ్ళు ఎవరైనా ఉంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడ టెస్ట్ చేయించుకొని, అలాగే మరి వైట్ రేషన్ జరిగి 50 ఏళ్ళు దాటి ఈ 3 కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే ఇక్కడ మేము ఉచితంగా ఇస్తాం. 50 ఏళ్ళు దాటి ఉండాలి, వైట్ రేషన్ కార్డు ఉండాలి, గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రిస్క్రైబ్ చేసి ఉండాలి. మరి జనరల్గా ఈ 600-700 రూపాయలు కూడా పెట్టుకొని కొనుక్కోలేని పేదవాళ్ళు చాలామంది చూస్తుంటాం. వాళ్ళ ఇంట్లో కూడా నీకు ఎందుకు లేదు, పెద్దవాడు అయిపోయావు లేకపోతే పెద్ద ఆయన అయిపోయావు అంటారు. అటువంటి హెల్ప్ అవుతుందని చెప్పి ఇది మరి చేయడం జరుగుతున్నది. అలాగే ఉచితంగా బట్టలు కూడా మంచివి వాడిని ఇస్త్రీ చేసి కూడా ఇస్తున్నాం. మీ ఇళ్ళలో పాత కళ్ళద్దాలు ఏమంటే మంచి ఫ్రేములు పక్కన పెట్టుంటారు, ఇక్కడ లైట్స్లో బదులు ఇవ్వండి. అలాగే వాడిన బట్టలు ఇంటి దగ్గర ఉంటాయి, అవి కూడా ఇవ్వండి. మేము అలాగే స్కాలర్షిప్లు ఇస్తున్నాం, ట్రైసైకిల్స్ ఇస్తున్నాం, కుట్టు మిషన్లు ఇస్తున్నాం, మరి టాయిలెట్ బ్లాక్స్ కట్టించాం. ఇంకా రకరకాల సేవా కార్యక్రమాలు చేయాలని మేము అందరూ కూడా భావిస్తాం. దేశ విదేశాల్లో స్థిరపడిన మా రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థులు అందరూ కూడా ప్రతి సంవత్సరం ఎంతో కొంత మా సొమ్ము కంట్రిబ్యూట్ చేస్తుంటారు. దాని ద్వారా సుమారు 15 లక్షల రూపాయల విలువైన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తుంటారు.